ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమల దర్శనానికి కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 77,995 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,250 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,72,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోందండి. ఈ రోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంది. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి మొత్తం 1.5 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ప్రస్తుతం ఎక్కువగానే ఉందండి, ఇంకా తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు శని ఆదివారాలు కదా, ఆదివారం కూడా భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే ఎక్కువగానే ఉంటుంది. ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందండి. 20 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. కనుక భక్తులు దీన్ని తగినట్టు మీ యొక్క ఏర్పాట్లు అనేవి చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పుడు ఈ 2024 జూలై నెలలో దర్శనానికి ఉన్న రూల్స్ గురించి తెలుసుకుందామండి. ముందుగా తిరుమల దర్శనానికి వెళ్ళటానికి మొట్టమొదటి రూల్ ఏంటంటే, మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ మీతో ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే మీరు తిరుమలలో అడుగు పెడుతున్నారు అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ టికెట్స్ కావాలన్నా, రూమ్స్ తీసుకోవాలన్నా, ఫ్రీ లాకర్స్, లగేజ్ పెట్టుకునే లాకర్స్ తీసుకోవాలన్నా కూడా మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అడుగుతారు. మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తున్నారో అంతమంది యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. రెండవ రూల్ ఏంటంటే, మీకు తిరుమల కొండపైకి మీరు వెళ్ళేటప్పుడు కింద ఘాట్ రోడ్, అలిపిరి ఘాట్ రోడ్ స్టార్టింగ్లోనే అలిపిరి చెక్ పాయింట్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని చెక్ చేస్తారు, మీ యొక్క వెహికల్స్ని కూడా చెక్ చేస్తారు. ప్లాస్టిక్ అనేది కొండపైన పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. అంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అలౌ చేయరు. లగేజ్ నుంచి తీసేసి అక్కడికక్కడే బయటపడేస్తారండి. మీ వాటర్ బాటిల్స్ కూడా మీరు స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ కాపర్ వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని వెళ్ళండి. కొండపైన మీకు ట్యాప్స్ ఉంటాయండి, మంచినీటి వాటర్ వస్తుంది, అక్కడ మీరు బాటిల్ నింపుకోవచ్చు. కాబట్టి స్టీల్ వాటర్ బాటిల్ కానీ కాపర్ వాటర్ బాటిలే తీసుకువెళ్ళండి. ప్లాస్టిక్ తీసుకొని వెళ్ళినా కూడా కింద ఘాట్ రోడ్ స్టార్టింగ్లో మీకు బ్యాగ్స్ అన్నీ చెక్ చేసేటప్పుడు బాటిల్స్ అన్నీ తీసి బయటపడేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఇంకొక రూల్ ఏంటంటే, తిరుమల దర్శనానికి వెళ్ళేవారు ఖచ్చితంగా ట్రెడిషనల్ క్లాత్స్ అంటే సంప్రదాయ దుస్తులను మాత్రమే వేసుకోవాలండి. జెంట్స్ అయితే పంచా షర్ట్ లేదా కుర్తా పైజామా వేసుకోవాలి. లేడీస్ అయితే చీర కానీ పంజాబ్ డ్రెస్ కానీ వేసుకోవాలండి. వీటిని తప్ప టీషర్ట్లు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ నార్మల్ ప్యాంట్స్ కూడా జెంట్స్ వేసుకోకూడదండి, అలౌ చేయరు. జెంట్స్కి ఖచ్చితంగా పంచ అనేది ఉండాలి. అప్పుడే మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా అలౌ చేస్తారు, లేదా అక్కడికక్కడే కొనుక్కొనైనా కట్టుకొని రండి అని చెప్తారు, కానీ దర్శనానికి మాత్రం అలౌ చేయరు. డ్రెస్ కోడ్ అనేది తిరుమల కొండపైన ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, టీటీడీ వారు పెట్టిన పోస్టర్ అండి ఇది. లేడీస్ ఎలాంటి డ్రెస్సెస్ అలౌ ఉంటుంది, జెంట్స్కి ఎలాంటి డ్రెస్సెస్తో అలౌ ఉంటుంది అనేది ఇక్కడ టీటీడీ వారు చూపిస్తున్నారు చూడండి. ఇక ఇంకొక రూల్ ఏంటంటే,
తిరుమల కొండపైకి సొంత వాహనాలలో వచ్చేవారు, అంటే బైక్ కానీ లేకుంటే సుమో కానీ కార్ కానీ ఇలా సొంత వాహనాలలో వచ్చేవారు మీ యొక్క వెహికల్ యొక్క అన్ని డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలండి. ఒరిజినల్ జిరాక్స్ అని కూడా అడుగుతున్నారు. ఒరిజినల్ క్యారీ చేయండి, మంచిది. అంటే ఆర్సీ బుక్ ఇలా అన్నీ ఉంటాయి కదా, అన్ని రకాలైన డాక్యుమెంట్స్ వెహికల్స్కి సంబంధించినవన్నీ ఖచ్చితంగా మీరు ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారండి. వెహికల్ని నిలిపి ఉండాలి. అలాగే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ డ్రైవర్ యొక్క లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే 5వ రూల్ ఏంటంటే తిరుమల కొండపైకి మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే డ్రోన్, కెమెరా అలాంటివేవి తీసుకొని వెళ్ళకూడదండి. మొబైల్స్, ల్యాప్టాప్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. మిగతా కొందరైతే చిన్న రైస్ కుక్కర్ కానీ కెటిల్ కానీ అలాంటివి క్యారీ చేయొచ్చా అని అడుగుతున్నారు. అలాంటివేవి కొండపైకి అలౌ చేయరు. అలాగే చిన్నపాటి గ్యాస్ స్టవ్ తీసుకొని వెళ్ళొచ్చా, మేము వండుకుంటాము అని కూడా అడుగుతున్నారండి. అటువంటివేవి కూడా తిరుమల కొండపైకి అలౌ చేయరు. ఓన్లీ మీ మొబైల్స్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ లేకుంటే మీ యొక్క ల్యాప్టాప్స్ ఇవి మాత్రమే కొండపైకి అలౌ చేస్తారు. అది కూడా తిరుమల ఆలయం లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకొని వెళ్ళకూడదండి. అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ మీరు ఎక్కడన్నా లాకర్నో కానీ మీ రూమ్లో కానీ పెట్టేసి రావాలి. ఆలయం లోపలికైతే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా అలౌ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక చివరి రూల్ ఏంటంటే టీటీడీకి సంబంధించిన రూమ్స్ అనేవి కొండపైన ఇస్తారండి. కింద తిరుపతిలో కూడా ఇస్తారు, పైన తిరుమలలో కూడా ఇస్తారు. అయితే సింగిల్గా ఒక పర్సన్కి రూమ్ అనేది ఇవ్వరు. మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే ఇద్దరికి మించి ఎంతమంది అయినా ఒక రూమ్లో మీరు ఉండొచ్చండి. ఒక పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు. అలాగే తిరుమల కొండపైన టీటీడీకి సంబంధించిన గెస్ట్ హౌస్లు మాత్రమే ఉంటాయండి. ప్రైవేట్ హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ డార్మటరీస్ కానీ ఉండదు. కేవలం టీటీడీకి సంబంధించిన గెస్ట్ హౌస్లు మాత్రమే కొండపైన ఉంటాయి. కింద తిరుపతిలో అయితే విష్ణు నివాసంలో టీటీడీ రూమ్స్ ఇస్తారు. అవి కాకుండా ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవండి ప్రస్తుతం ఈ జూలై నెలకి సంబంధించిన తిరుమల దర్శనానికి ఉన్న రూల్స్. ఈ రూల్స్ని భక్తులందరూ ఖచ్చితంగా పాటించాలని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. అప్పుడే మీకు స్వామివారి యొక్క దర్శనం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తానండి. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.